సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ఈ రోజున గురువారం ఈవినింగ్ సో మనం ఏం యాక్టివిటీ చూస్తున్నామని స్పెల్లింగ్ యాక్టివిటీ చూస్తున్నాం. సో చూసేద్దామా ఫ్రెండ్స్? స్పెల్లింగ్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు అయితే ఒక 10 వర్డ్స్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఎక్స్పీరియన్స్, ఇది చాలా అంటే చాలా రెగ్యులర్గా వాడే వర్డ్. ఒకసారి స్పెల్లింగ్ ఒకసారి చూడండి. EXPERIENCE, ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సపరేట్, SEPARATE. చాలామంది ఏంటంటే SEPEనో లేదంటే SEPAREనో ఇలా చెప్తూ ఉంటారు, అంటే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో అయితే నేను లిస్ట్ అవుట్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫెమిలియర్. ఫెమిలియర్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి, FAMILIAR. నెక్స్ట్ నెససరీ, నెససరీ కూడా చాలా అంటే చాలా రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్, NECESSARY. నెక్స్ట్ వన్ అకేషన్. అకేషన్ చాలామంది OCCASSION అనో లేదంటే OCASSION ఇలా ఎక్కడ పడితే అక్కడ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అది ఏం లేదండి, ఎక్కువ మనం ఫోకస్ చేయం కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే క్లారిటీ అయితే మీకు వచ్చేసింది కదండి. ఇప్పుడు వచ్చేసి పాసిబిలిటీ, POSSIBILITY. నెక్స్ట్ టుమారో. టుమారో కూడా మనము ఆఫెన్గా యూజ్ చేసే వర్డ్ కాబట్టి TOMORROW, TOMMO కాదు. నెక్స్ట్ గవర్నమెంట్, GOVERNMENT, గవర్నమెంట్. నెక్స్ట్ రిమెంబర్, REMEMBER. నెక్స్ట్ ఫ్రెండ్షిప్, FRIENDSHIP. ఇవ్వండి ఈరోజు స్పెల్లింగ్ యాక్టివిటీ. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, రాయండి. ఒక డిక్టేషన్ లాగా కూడా మీరు కూడా ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి, అప్పుడు మనకి గుర్తుండిపోతుంది. సో అదండి, రేపు మార్నింగ్ వర్డ్ ఆఫ్ ద డేలో కలుద్దాం. గుడ్ నైట్ ఎవ్రీవన్.